అందాల పట్టి సక్కంది సక్కందిలే అందాల. వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈరోజు అసలు మ్యాటర్ ఏంటంటే మన విలేజ్లో పెళ్ళి ఉంది. విలేజ్లో పెళ్ళి అంటే మామూలుగా ఉండదు మరి, అందుకోసమనే మనం 1కి వచ్చినాం. కానీ మనం ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయింది. ఎందుకంటే మన ఊరికి ఆటోలు బస్సులు అలాంటివి ఏమి ఉండవు, అందుకోసమని. ట్రాక్టర్ వచ్చేసరికి 6 అయింది, 5 6 అయింది. ఇక్కడ చూడండి, ఈ మేకప్ మొత్తం పడుతుందని మా మీద చున్నీలు మూసుకున్నాం. ఇది మందు ఫ్యాక్టరీ, అంటే మందు తయారు చేస్తారు. ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఈ ట్రాక్టర్లో పోతుంటే ఈ రాళ్ళ మధ్యలో, ఈ నీళ్ళ మధ్యలో అక్కడిక్కడ ఉయ్యాలు ఊగినట్టే ఉంది. అట్లే ఆ ఉయ్యాలు ఊకుంటా అక్కడిక్కడ పడుతూ ఉన్నాం. ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది నా ఫ్రెండ్. అసలు దీనికి నాకు ఒకప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరు మా ఊర్లో కలిసింది. వీళ్ళు అప్పుడే మాకు రిలేటివ్స్ అవుతారని నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా ఇది కూడా వచ్చింది పెళ్ళికి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా బస్సులో కూర్చున్నాము, అది వచ్చి పూజిత అని అన్నది అని అనుకున్నాం. ఇంకా అలా ఇంటికి వెళ్ళేసినాం. మొత్తానికి ఇంటికి వెళ్ళేసి మా డాడీ ఫస్ట్ అన్నం తినిపో అన్నాడు. ఫస్ట్ నేను కాలు చేతిలో ముఖం కడుక్కున్న ఇంపటే ఫస్ట్ నేను అన్నం తిన్నా. మా అమ్మ నేను వస్తున్నాని ప్రేమతో అదేం చేసింది, బగారన్నము ఎగ్ కర్రీ వేసింది. తినేసిన. ఇక్కడ చాలా టేస్టీగా చేసింది మా మమ్మీ. మా అమ్మ బాగాలేకపోయినా బాగుందని చెప్పమన్నది వీడియోలో. తర్వాత పెళ్లి కూతురు తోటికి వచ్చిన. ఇక్కడ చూడండి పెళ్లి కూతురు ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ ఆమె ఒక చేతికి ఆమెనే పెట్టుకున్నదంట, ఇంకొక చేతికి ఎవరో వేసారంట కోను, చూపిస్తుంది. అబ్బాయి వాళ్ళు తెచ్చినవన్నీ అమ్మాయికి పెట్టేస్తారు. శారీ ఏవేవో తెచ్చి పెడతారు. పెట్టిన తర్వాతకి ఆమె శారీ వెళ్ళేసి చేంజ్ చేసుకుని వస్తుందన్నమాట. ఇక్కడ శారీ చేంజ్ చేసుకుని వచ్చి దేవుడికి మొక్కేసి రౌండ్గా తిరిగి కూర్చుంటుంది. తోడుపెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ ఏంటంటే బెల్లం పంచుతున్నారు. అమ్మాయి నోరు తీపి చేయాలని అందరు వెళ్ళి నోట్లో పెట్టేశారు అన్నమాట బెల్లం.
తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుర్తు ఒడి బియ్యం పోసిన తర్వాతకి అప్పగింతలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎడవకు ఎడవకే నా ముద్దు బిడ్డ, నవ్వుతూ దాటాలే పుట్టింటి గడ్డ. ఆడపిల్లంటే పుట్టింటి సుట్టం, బతుకు మార్చేను ఈ పెళ్లి ఘట్టం. నీ ఇల్లు నీ బతుకు ఈడగాదమ్మా, రాత రాసిండు ఆడ అని బ్రహ్మ. పెనిమిటే నీకు తోడొక్క నీడా, నచ్చదిరగాలే ఊరొక్కవాడా. పెళ్లి కూతురు నైట్ పెళ్లి కొడుకుల ఇంటికి వెళ్ళిపోతుంది. మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడే మా ఇంటి దగ్గర పెళ్లి కొడుకుల ఊరికి బయలుదేరినాం. పెళ్ళికి మామూలుగా కామెడీ కాదు అసలు, మస్తు ఎంజాయ్ చేసాం ట్రాక్టర్లో. ఇక్కడ అందరికీ మేకప్ పడుతుందని చెప్పేసి అందరూ చీర కొంగులు స్కార్ఫ్స్ అవన్నీ మూసేసుకున్నారు. ఫైనల్గా పెళ్లి కొడుకుల ఇంటికి వెళ్ళాము. తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ, జనుమలు జతపడువల పొగ 7 మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి. మన ఇంట్లో పెళ్ళైనా నాకు రైస్ పెట్టుకొచ్చుకోవాలంటే మొహమాటం చాలా ఎక్కువ. మా తమ్ముడు నా కోసం రైస్ పెట్టుకొస్తున్నాడు. ఇలాంటి తమ్ముడు మీకుంటే ట్యాగ్ చేయండి ఈ వీడియో వాళ్ళకి. మీ డాడీ వాళ్ళు ఇంతేనా లేదా మా డాడీ కూడా ఇంతేనా? అక్కడ పెళ్ళి జరిగిందని చెప్పి సంతోషంగా ఇక్కడ వచ్చేసింటే ఇంటికి, మా డాడీని నువ్వు చేసుకున్నాయినా అని చెప్తున్నాడు. పిచ్చి డాడీకి ఎప్పుడు అర్థమవుతుంది? నేను వదిలిపోబుద్ది కాదని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటున్నాను?